హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్. సో ఫస్ట్ నిఫ్టీ చేసుకుందాం. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ ఫిగర్ 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అండ్ ఇవాళ మార్కెట్ చూసినట్టయితే కంప్లీట్లీ సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్లీ సైడ్ వేస్ అయింది, ఈవెన్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కానీ. అండ్ ఇప్పుడు ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ మనకు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ నుంచి మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్లో డబుల్ టాప్ ఫామ్ చేసి మార్కెట్ అనేది మనకి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకేనా. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్లో ఫాల్ అయిన తర్వాత ఇది ఒక రిట్రేస్మెంట్ ఎగ్జాక్ట్లీ ఒక సపోర్ట్ జోన్ నుంచి అండ్ అదేవిధంగా ఏదైతే మేజర్ ట్రెండ్ లైన్ ఉందో ఛానల్ ఉందో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో కాకపోతే ఇక్కడ నుంచి మీరు డ్రా చేసినప్పుడు ఇది ఒక ఫిబొనాసీ లెవెల్ వస్తుంది. సో ఫిబొనాసీ లెవెల్స్ వచ్చేసి ఈ 50% ఏరియా, అంటే ఈ కంప్లీట్ ర్యాలీలో ఇది 50% ఏరియా లెవెల్లో మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ షో చేస్తుంది. అంటే మార్కెట్ 22,300 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఇవాళ డేట్లో మనం మార్కెట్ ఇవాళ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. సో మార్కెట్లో మనం బుల్లిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఏదైతే మార్కెట్ ఇవాళ హైస్ ఉందో అది బ్రేక్ చేస్తే అప్పుడు మనం బుల్లిష్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి ఏదైతే 22,300 నుంచి రిజెక్ట్ చేసిన ప్రైస్ ఏవైతుందో దానిపైన మార్కెట్ ట్రేడ్ అవుతూనే మార్కెట్ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో మార్కెట్ 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. రేపు మార్కెట్లో ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చినా సరే, లేకుంటే మార్కెట్ ఏదైతే ఇవాళ డేలో ఉందో దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కొద్దిగా మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏదైతే ప్రీవియస్ మనకి ట్రెండ్ ఉందో బేరిష్ ట్రెండ్ దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రీవియస్ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏది ఉంది ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే బేరిష్ ట్రెండ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అదైతే పుల్ బ్యాక్ వచ్చింది స్లైట్లీ, దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇవాళ డే లో బ్రేక్ అవుతే మనకు ఒక కన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మార్కెట్ 22,200 లెవెల్ దగ్గర ఉంది. సో రేపు మార్కెట్ స్లైట్లీ గ్యాప్ డౌన్ కానీ లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి. సో ఈ లెవెల్స్ కింద ఆర్ఎల్స్ 22,180 బిలో ఉంటే మార్కెట్లో డౌన్ సైడ్ పీఈ సైడ్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలంటే 22,300 పైన మీరు ట్రేడ్ అనేది సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ట్రేడ్ ఇలా ప్లాన్ చేసుకోవాలనేది. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసామనుకోండి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఏదైతే పాయింట్ ఉందో, సో ఇక్కడ మనం ఏదైతే బాక్స్ డ్రా చేశానో అది నోటీస్ చేయండి. ఇదే ఎగ్జాక్ట్లీ ఈ బాక్స్ని నోటీస్ చేయండి. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ ర్యాలీ వచ్చింది అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అగైన్ మళ్ళీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసి అండ్ ఇప్పుడు సైడ్ వేస్ అయింది. సో మార్కెట్ రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది అనుకోండి, సో మార్కెట్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనకి కన్ఫర్మేషన్ 22,200 బిలో మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే ఆర్ 22,180 బిలో మార్కెట్ ఉంటే కనుక పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ని ఈ స్వింగ్ లోస్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే 21,900 లెవెల్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి మార్కెట్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అంటే అట్లీస్ట్ 15 మినిట్స్ కానీ ఆర్ఎల్స్ మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో మార్కెట్ అట్లీస్ట్ ఒక 15 to హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉండాలి. సో అప్పుడే సస్టైన్ అయినట్టు. సో 22,300 లెవెల్ పైన సస్టైన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ తీసింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ అప్పుడు ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మిడ్ పాయింట్ ఇంపార్టెంట్ జోన్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్
రివర్సల్ అని అవ్వచ్చు, ఇక్కడ నుంచి రిజెక్షన్ కావచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ డేట్లో అయితే మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. సో రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనం చూసామనుకోండి, ఇవాళ ట్రెండ్ డేటా కూడా మనం చూసినట్టయితే నెగిటివ్గా ఉండే, కంప్లీట్లీ మనకి ఇంట్రాడే ట్రెండ్ మనకి నెగిటివ్లో ఉండే అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్షన్ చేసి మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సో రేపు ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది మనకి రేపటికి ట్రేడింగ్ ప్లాన్. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఇవాళ డే హై అండ్ ఇక్కడ మార్కెట్లో ప్రీవియస్లీ ఇక్కడ కూడా హైస్ ఉన్నాయి, లైక్ 22,370 అండ్ 22,350. ఈ లెవెల్స్లో కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి. డే హై బ్రేక్ అయితే ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి క్వాంటిటీ కొద్ది తక్కువ పెట్టండి, బికాజ్ ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్ళింది అనుకోండి, ఇంకా క్లియర్ బుల్లిష్ ఉంటుంది అండ్ అప్పుడు మీరు అప్పర్ సైడ్లో మంచి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ 22,400, 450 లెవెల్, 22,500 లెవెల్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జోన్ దాటితే నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో నిన్న అంతగా మొమెంటం లేకుండే, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉండే. ఇవాళ మార్కెట్ ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది. మార్నింగ్ అవర్స్లో మొమెంటం వచ్చింది. సో మార్నింగ్ అవర్స్లో ఈవెన్ నేను కూడా ట్రేడ్ ప్లాన్ చేసాం. సో ఈ లెవెల్స్లో మార్కెట్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మీకు ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయింది అండ్ దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ కంప్లీట్లీ సెకండ్ హాఫ్లో సైడ్ వేస్ అయ్యింది. సో ఇప్పుడు ఈ జోన్ కాస్త మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ జోన్, అంటే 48,000 లెవెల్ అండ్ 47,900 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక సైన్ కనిపిస్తుంది అప్ సైడ్ వెళ్ళడానికి. కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సి సైడ్లో ట్రేడ్ ఇప్పుడే ప్లాన్ చేయకండి. అట్లీస్ట్ ఈ లెవెల్ పైన మార్కెట్లో క్రాస్ అయితే అప్పుడు మనం కన్ఫర్మ్గా సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్లో ఇవాళ డేలో 47,500 బిలో ఉంటే అప్పుడు మీరు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ ఓన్లీ ఆప్షన్ సెల్లర్ చేతిలో ఉంటుంది అండ్ స్ట్రాడిల్ అండ్ స్ట్రాంగిల్ ప్లే చేయొచ్చు అండ్ ఇక్కడ కంప్లీట్లీ సైడ్ వేసే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నో ట్రేడ్ జోన్. సో మార్కెట్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ దాటితే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి అండ్ ఈ లెవెల్స్ దాటితే మార్కెట్లో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్లో ఈ స్వింగ్ లోస్ని టార్గెట్ చేయొచ్చు. అంటే 47,500 బిలో మార్కెట్ ఉంటే అప్పుడు ఈ లోస్ని మనం టార్గెట్ చేయొచ్చు. అంటే 47,250, 47,000 లెవెల్ని టార్గెట్ చేయొచ్చు అండ్ అప్ సైడ్లో 48,000 లెవెల్ పైన ఉంటే మార్కెట్ అప్ టు 48,500 అండ్ 48,600 లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈదర్ మార్కెట్ అప్ సైడ్ అన్న బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఈ లెవెల్స్ కోసం అయితే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. ఈ మధ్యలో ఉంటే ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, ఈ మధ్యలో ఉంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసి ఆన్ చేసుకోవచ్చు టీటా డికే ద్వారా. సో ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే ఆప్షన్ బయర్స్ కన్నా ఆప్షన్ సెల్లర్స్కే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఈ జోన్లో, అంటే 48,000 to 47,500 మధ్యలో. ఓకేనా, ఇది ఆప్షన్ సెల్లర్ జోన్. సో ఈ లెవెల్స్ అప్ సైడ్లో కానీ డౌన్ సైడ్లో కానీ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ అయితే ఆప్షన్ బయర్స్ ఈ డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ని క్యాప్చర్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను ఫిన్ నిఫ్టీ కూడా పెడతాను. సో ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్. ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 21,300 లెవెల్ అప్ సైడ్లో రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం 21,300 మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని ఫేస్ చేసింది అండ్ ఈ లెవెల్ ఇంపార్టెంట్. 21,300 or 21,320 లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు బాటమ్ చూసినట్టయితే ఇక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి మూవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ లాగా. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో వెళ్తేనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళొచ్చు, మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం సో ఈ లెవెల్స్ క్రాస్ అవుతూనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తే కూడా పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లో బ్రేక్ చేస్తే కూడా పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే 21,200 లెవెల్ ఆర్ 21,180 లెవెల్, ఈ లెవెల్ కింద కూడా మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్లో ఈ స్వింగ్స్ని టార్గెట్ చేయవచ్చు. అంటే 21,000 లెవెల్ ఆర్ 21,000 బిలో మనం స్వింగ్స్ని టార్గెట్ చేయవచ్చు. అండ్ పాజిటివ్ ఎప్పుడు అవ్వాలంటే ఈ కన్సాలిడేషన్
జరిగిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్ పైన అంటే మార్కెట్ ఈ జోన్ని మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే అప్పుడే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్పుడు మీరు అప్ సైడ్లో ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. అంటే 21,500, 21,320 అలా మార్కెట్ అప్ సైడ్లో ఉంటే కనుక ఒక 200 పాయింట్స్ మీకు అప్ సైడ్లో రేంజ్ దొరుకుతుంది ట్రేడ్ ప్లాన్ చేయడానికి సిఈ సైడ్లో. అండ్ ఇక్కడ మీకు బ్రేక్ డౌన్ అయినా సరే, ఒకవేళ 21,180 బ్రేక్ డౌన్ అయినా సరే ఇక్కడ మీకు 150 to 200 పాయింట్స్ ఇక్కడ కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అప్ సైడ్లో డౌన్ సైడ్లో 200 పాయింట్స్ మనకి ట్రేడ్ ఆపర్చునిటీ ఉంది. కాకపోతే ఈ రేంజ్లో ప్రైజ్ ఉన్నంతసేపు ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కే బెనిఫిట్ ఉంటుంది. ఆప్షన్ బయర్స్ జస్ట్ డికే వల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి, ఈ లెవెల్స్ పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. పేషెన్స్గా ఉండి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి యాజ్ ఎ ఆప్షన్ బయర్ ఉంటే, ఓకేనా. సో ఇక్కడ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఫస్ట్ నిఫ్టీది. సో రేపు ఎక్స్పైరీ నిఫ్టీ ఉంది. సో 22,200 లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ చూడండి. కాల్ సైడ్ మనకి ఎక్కువగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ 22,300 లెవెల్ దగ్గర కూడా 1,06,000 అండ్ ఇక్కడ మనకి ఇంకా డౌన్ అప్ సైడ్లో వెళ్తే 22,400 లెవెల్ దగ్గర 1,01,500 కనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే కాల్ సైడ్ కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది. నథింగ్ బట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 22,000 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ మేబీ మార్కెట్ 22,200 బ్రేక్ డౌన్ అయిందనుకో డౌన్ సైడ్లో, ఈ లెవెల్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంటే కనుక మళ్ళీ మార్కెట్ 22,000 లెవెల్ అండ్ 21,900ని మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేయొచ్చేమో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 61,000 లెవెల్, అంటే ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ 61,000, ఇక్కడ 76,000, అంటే ఇంకా డౌన్ సైడ్లో వెళ్ళి మనకి ఇక పుట్ రైటింగ్ చేస్తున్నారంటే మేబీ మార్కెట్ ఈ లెవెల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో. యాజ్ పర్ డేటా అయితే ఇక్కడ నెగిటివే కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా మనకి అప్పర్ సైడ్లో ఇక్కడ మనకి చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ కాల్ రైటింగ్ ఉంది. అండ్ సపోర్ట్స్ మనం చూసినట్టయితే వీక్గా ఉంది. అండ్ ఈవెన్ ఈ లెవెల్స్లో అన్వైండింగ్ కూడా జరిగింది. సో 22,200 ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్స్ మార్కెట్ దీని కింద ఉండి ఇది రెసిస్టెన్స్ ఉందనుకోండి, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది యాజ్ పర్ డేటా నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే 47,500 లెవెల్ దగ్గర అండ్ అదేవిధంగా అప్ సైడ్లో 48,000 లెవెల్ దగ్గర చూడండి. ఇక్కడ మనకి 55,000 అండ్ 47,500 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 19,581 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా కాల్ రైటింగ్ కొద్దిగా ఎక్కువగా ఉంది కంపేర్ టు పుట్ సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళనే మార్కెట్ ఎక్స్పైరీ అయింది. సో ఇది న్యూ ఆప్షన్ చైన్ డేటా, అంటే మార్కెట్లో న్యూ ఆప్షన్ చైన్ డేట్ సెలెక్ట్ చేశాను కాబట్టి సో దీంట్లో ఎక్కువగా డేటా అనేది యాడ్ అయ్యి ఉండదు. సో అంత రిలవెంట్గా ఉండదు. సో రేపు మార్నింగ్ అయితే అంత రిలవెంట్ డేటా అనేది యాడ్ అయి ఉంటుంది. సో మార్నింగ్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను లైవ్ మార్కెట్స్లో. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఉన్న డేటా ప్రకారం అయితే 48,000 లెవెల్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 47,500లో మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దానికన్నా కిందికి వెళ్తే 47,000 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే సో డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో ఉంది. S&P 500 మనకి 25 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. నాస్డాక్ 122 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ ఇక్కడ కూడా ఫ్లాట్ టు పాజిటివ్ కనిపిస్తున్నాయి ఓవరాల్గానైతే. సో మన మార్కెట్స్ కూడా మనం చూసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది స్లైట్లీ పాజిటివ్. బట్ ఓవరాల్గా చూసినట్టయితే మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ప్లస్ సైడ్ వేస్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ కానీ ట్రెండ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్కస్ చేస్తాను, ఇక్కడ ఇస్తాను. సో దట్ మీకు కొద్దిగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ మీరు జాయిన్ అవ్వకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.